ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువారం కదా, అందరికీ శుభాకాంక్షలండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథ్ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బిడ్డా, నీవు అనుకుంటున్నావా నిన్ను అందరూ క్రిందకు లాగేస్తున్నారు, నాకు ఎంత టాలెంట్ ఉన్నా నాకు వర్క్ ప్లేస్లో నా అనుకున్న వారే నన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నాలో ఎటువంటి లోపం లేనప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని విధాలుగా క్రిందికి లాగుతున్నారు అని. కానీ బిడ్డ, నువ్వు నా బిడ్డవు కనుక ఈరోజే నిన్ను అత్యుత్తమమైన స్థానంలో ఉంచి వారికి గొప్ప గుణపాఠం చూపిస్తాను తల్లి అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. గురువారం సందర్భంగా నీకు అటువంటి వాగ్దానం ఇస్తున్నాను అని అంటూ ఉన్నారు. సాయినాథుడు అసలు అలా ఎందుకు అంటున్నారు అని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే అంతకంటే ముందుగా మనలో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారి సందేశం తెలుసుకుందామా? బిడ్డ, నమ్మకత్వము అనేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది కూడా. సాయి బిడ్డగా నువ్వు ప్రాముఖ్యమైనదిగా అది నువ్వు ఎంచుకున్నావు అంటే నేను సంతోషపడతాను. ఈ నమ్మకత్వమునే నేను నీ నుండి చూస్తానమ్మా. నమ్మకము అనేది భగవంతుని లక్షణం, భగవంతుని స్వభావం. ఎందుకో తెలుసు, ఈ లౌకిక జీవితంలో ఎవరు అయినా మోసం చేసినా దగా చేసినా నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్ని సమయాలలో కూడా నీ సాయినాథుని విశ్వసించు తల్లి. నేను ప్రతిదీ చూస్తూనే ఉన్నానమ్మా. నా దగ్గరకు వచ్చిన దగ్గర నుండి నీవు ఎంతో శ్రద్ధగా ఉండే విధానం నేను మెచ్చుకుంటున్నాను. ఘనమైన దీవెనలు మెండుగా ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని నీకు తెలుసుగా. నీలో కష్టపడే గుణం ఉన్నది కనుకనే ఏ సమయానికి నీకు ఏది కావాలో సమయానుకూలంగా సహాయం చేస్తూనే ఉంటాను. ఇంతకు ముందు కూడా నేను ఎవరు నీతో లేకున్నా రాకున్నా కూడా నేను నా ఒడిలో చేర్చుకుని ఓదార్చిన రోజులు మర్చిపోయావా? నీ కుటుంబ అవసరాలను కూడా నేనే నడిపిస్తాను. నన్నే నమ్ముకున్న నీకు ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు రానివ్వను. నీవు చేయవలసిందల్లా నమ్మకము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోల్పోవద్దు. భగవంతుడి కోసం తాపత్రయపడు. ఎవరినో నమ్ముకొని మోసపోవద్దు. నీ కష్ట సమయంలో ఏదో విధంగా ఎన్నో విధాలుగా సహాయం భగవంతుడు చేస్తాడు. ధనం ఒక్కటే కాదమ్మా, దాని వెంట నువ్వు వెళ్ళడం వద్దు. భగవంతుని యందు యథార్థమైన విశ్వాసం నీకు కలిగి ఉంటే అవన్నీ నీ దగ్గరికే వస్తాయి. అవును ఫ్రెండ్స్, మన గుణం బాగుంటే బాబావారు లక్ష్మీబాయి షిండేకు 9 నాణెములు ఇచ్చారు కదా. ఆమె ఎంతో ధనవంతురాలు, ఆమె దగ్గర లేదని కాదు, అయినా కూడా బాబావారు ఆవిడ చేసిన సేవ కానీ అసలు ఆవిడ బాబావారిని అంటిపెట్టుకున్న విధానం బాబావారు మెచ్చుకుని అలా తమ అవసాన దశలో బాబావారు మర్చిపోకుండా ఇచ్చారు. అప్పుడే కాదండి, ఇప్పుడైనా కూడా మనం సాయినాథుని పక్షాన నిలబడితే అవన్నీ కూడా అనాయాసంగా అవే వచ్చేస్తాయి. అంతా నా వల్లే జరుగుతుంది అనుకుంటారు కొంతమంది. అలా కాదు ఫ్రెండ్స్. సాయినాథుని అనుగ్రహానికి ఎవరు అర్హులు అని అంటే కనుక ప్రయత్నం చేసి ఇక నేను ఈ ప్రయత్నం చేయలేను అని హెల్ప్లెస్గా ఎవరైతే ఫీల్ అవుతారో అటువంటి వారు సాయినాథుని అనుగ్రహానికి అర్హులండి. మన జ్ఞానం పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, మన ప్రణాళికలను పక్కన పెట్టి
మన ఉద్దేశాలను కాదండి. సాయినాథుడు మనం ఎలా ఉంటే సంతోషిస్తారో అలా ఉండాలి ఫ్రెండ్స్. బిడ్డ, నీ సాయిని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోమ్మా. ఎవరు నిన్ను ఎంత హేళనగా మాట్లాడినా కూడా నేను నీ దగ్గరగానే ఉన్నాను కదా. పిలవగానే నీ పక్కన నేను ఉన్నప్పుడు నువ్వు ముఖాముఖి మాట్లాడుకుని నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నాతో చెప్పుకుంటున్నావు. ఇంకా వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు నీకు అనవసరం. నమ్మకముగా నాతో ఉండడం వల్ల నీకు నేను సమీపంగా ఉన్నాను బిడ్డ. నీవు నీ సాయి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నావు కదా, దగ్గరే ఉండాలని ఇష్టపడుతూ ఉన్నావు. ఫ్రెండ్స్, నేను మాత్రం అలానే కోరుకుంటానండి. మీరు బాబా నేను ఎప్పుడూ నీ దగ్గరలోనే ఉండాలి, నీకు నాకు మధ్య దూరం చేసేటువంటి ఏ మనిషి కానీ ఏ వస్తువు కానీ నా జీవితంలోకి రాకుండా నీవే సహాయం చేయి తండ్రి అని అడుగుతూ ఉంటాను ఫ్రెండ్స్. మరి మీరు దగ్గరగా ఉన్నారు కదూ. దేవునికి దగ్గరగా ఉండడమే ఈ జీవితానికి అర్థం ఇచ్చేది. అసలు దేవుడు మనసు సృజించింది మనకు మనిషిని సృజించి ముఖ్య కారణం కూడా ఇచ్చింది ఇదేనండి. ఎందుకు సృష్టించాడో తెలుసుకోవాలి. డాక్టర్లు అందరూ అవుతారు, యాక్టర్లు, ఇంజనీర్లు, పెళ్లి చేసుకుని పిల్లలను చూసుకుంటూ ఏదో ఒకరోజు మనం ఈ తనువుని చాలించాల్సిందే. కానీ దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా బిడ్డ? సాయినాథునితో, ఒక భగవంతునితో ఒక సంబంధం కలిగి ఉండటానికి. మరి నీవు కలిగి ఉన్నావో లేదో నీవే ఆలోచించుకోమ్మా. నమ్మకం కలిగి ఉన్న వారికి మాత్రమే ఇక్కడ దేవుని సాన్నిహిత్యం లభిస్తుంది. అపనమ్మకంగా ఉన్నవారిని వాళ్ళు ఎప్పుడూ కూడా దూరంగానే ఉంచుతాడు భగవంతుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు అందరూ కూడా సాయినాథునికి దగ్గరగా ఉండడం వల్లనే మనందరం కూడా కలుసుకున్నాము. సాయినాథుని మెప్పించేది ఏంటి, దేవుణ్ణి ఆనందపరిచేది, దేవుణ్ణి మనకు దగ్గర చేసేది ఏంటి అంటే బిడ్డ బాగా గుర్తుపెట్టుకో, నమ్మకమేనమ్మా. చిన్న లక్షణమే కానీ గొప్ప లక్షణం బిడ్డ. ఎవరితోనూ పోరాడలేక ఒక్కొక్కసారి నా మీద కూడా అనుమానపడుతున్నావు. అయితే ఇది నీకోసమే. చిన్నపిల్లలు కనుక తమ తల్లిదండ్రులను నీకు అక్క అంటేనే ఇష్టం, నీకు తమ్ముడు అంటేనే ఇష్టం అన్నట్లుగా ఉండకు. బాబా ఎలా ఉంటే అలా బ్రతికేవారు బాగున్నారు, నిన్నే నమ్ముకున్న నాకెందుకు తండ్రి ఈ కష్టం అని అంటూ ఉంటావుగా. జాగ్రత్తగా విను బిడ్డ. ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఇచ్చే దేవుడు పక్షపాతంగా ఎప్పుడూ ఉండడమ్మా. వాళ్ళకి 5, వీళ్ళకు 1, మరొకొందరికి ఇంకా తక్కువ అంటే ఎవరికి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. దానిని బట్టి దేవుడు అంతే ఇస్తాడు. కొన్నిసార్లు మన పిల్లలు ఎదురు వచ్చి మనం ఊరెళ్ళొస్తుంటే మన బ్యాగ్ పట్టుకుని ఇది నేను పట్టుకుంటాను అని అడిగి తీసుకుంటారు కదా. చిన్నది ఏదో ఇస్తాము, అది కూడా ఇవ్వు అంటారు. అలా అని మనం ఇచ్చేస్తామా? అలసి వచ్చిన నీకు ఉపశమనంగా పట్టుకుందామని ప్రేమ వాళ్ళది, కానీ అంత మాత్రం చేత మనం ఇవ్వం కదా. అలాగే మనం వాళ్ళకి ఎంత బరువు పట్టుకోగలరో అంత మాత్రమే ఇస్తాము. అలాగే దేవుడు కూడా మనం ఎంత కెపాసిటీ మనకు ఎంత ఉందో అంత మోయగలరో అంతే ఇస్తారు. దేవుడు మనం మోయలేని దాన్ని మన మీద ఎప్పుడూ పెట్టడు. ఎంత భారం ఎవరికి పెట్టాలో దేవుడికి తెలుసు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి భగవంతుడిస్తాడు. సంతోషంగా ఉంది బిడ్డ. నీకు అప్పచెప్పిన పనిని నీవు నమ్మకంతో చేస్తావు. అది లేదు ఇది లేదు అని నీవు అనుకోకుండా ఎప్పుడూ నీ సాయినాథుని గుర్తుంచుకుంటూ నమ్మకంతో ఉన్నావు. అదే నేను చూస్తాను బిడ్డ. నీకులాగా అందరూ ఉంటే బాగుంటుంది. నీ కుటుంబం, నీకిచ్చిన సమయం, దానం, ప్రతి ఒక్క దానిలో కూడా నమ్మకంగా సాయి బిడ్డగా ఉన్న నిన్ను నీ సాయి మెచ్చుకుంటూ ఉన్నాను. మేము ఈరోజు బాబావారి పారాయణం చేశాం ఫ్రెండ్స్. అది మీరైతే చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చాయి. అతనికి ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండెను, కానీ వారి గుర్రము ఆకృతి ముందుకు పోలేకునెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంలో నుండి
వెంటనే ఆ తల్లి తన సోదరి వద్దకు సంతోషంగా పోయేను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొని ఒకరినొకరు కౌగులించుకుని ముద్దులు కొనికొనివి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడివి. సిరిడి ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రవ్వు ఔరంగాబాద్ నుండి పల్లిని తీసుకుని సిరిడికి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను? ఇది అంతయు విచిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనం. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేశారో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం బాబు. విన్నారు కదా ఫ్రెండ్స్. అయితే బాబావారు కనుక నువ్వు ఇంత నమ్మకంగా నా మీద ఉన్నందుకు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మరలా మరో చక్కని బాబావారి సందేశంతో కలుసుకునేంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.